వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. వరదల నుంచి విజయవాడ ఇంకా బయటపడలేదు. సీఎం చంద్రబాబు సహా ప్రభుత్వ యంత్రాంగం అంతా 4 రోజులుగా నిరంతరం శ్రమిస్తున్న సాధారణ పరిస్థితులు రావడం లేదు. కృష్ణమ్మ శాంతించిన బుడమేరు భయపెడుతూనే ఉంది. అటు ఐఎండీ భారీ వర్ష సూచనతో విజయవాడ వాసులు వరద భయంతో వణికిపోతున్నారు. వరదలపై సమీక్షించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆక్రమణలే విలయానికి కారణమన్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ హైడ్రో అవసరం ఉందన్నారు. ఇక ఆక్రమణల వల్లే విజయవాడ మునిగిందా? వరద కాలువలు కబ్జా చేసింది ఎవరు? ముంపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలేంటి? పవన్ చెప్పినట్టు హైడ్రా రావాల్సిందేనా? ఈ అంశాలపై ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాలుపంచుకుంటున్నారు కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు, అలాగే వై రాజశేఖర రెడ్డి గారు, వైసీపీ నాయకులు, మరి కాసేపట్లోని జనసేన, తెలుగుదేశం పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా నాతో పాటు యాడ్ అవుతారు. అందరికీ నమస్కారం. ముందుగా కోటేశ్వరరావు గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు మీ దృష్టికి వచ్చే ఉంటాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను తీసుకురావడం మంచిదే, హైడ్రా లాంటి వ్యవస్థ ఉండాలి అంటూనే ఆయన కొన్ని అంశాలను కూడా లేవనెత్తినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఏంటి పవన్ వ్యాఖ్యల పట్ల మీ స్పందన? పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించడం ముందే ఒక జర్నలిస్ట్ గా, విజయవాడలో పనిచేసినటువంటి ఒక జర్నలిస్ట్ గా, కొల్లేరు ఇవాళ ఏదైతే బుడమేరు గురించి చర్చ జరుగుతూ ఉందో, లేదా బుడమేరు ప్రాంతంలో ఆక్రమణలు, లేదా ఇవన్నీ కూడా అంటే బుడమేరు ప్రవాహానికి అడ్డుపడినటువంటిది, ఇవన్నీ కూడా చర్చించుకుంటున్న సందర్భంలో ఆ బుడమేరు ప్రవేశించేటువంటి కొల్లేరు లేక్ లో కూడా ఆక్రమణలు అనేటువంటివి గతంలోనే పెద్ద చర్చ జరిగింది. కొల్లేరు లేక్ ని ఆక్రమించి అనేక మంది చేపల చెరువులు తవ్వి ఆ లేక్ యొక్క స్వభావాన్ని లేదా స్వరూపాన్ని కూడా మార్చేశారనేటువంటిది గతంలోనే పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా అనేటువంటిది అలాంటి చెరువుల్ని లేదా ప్రభుత్వ భూముల్ని, చెరువు లోతట్టు ప్రాంతాలని, వీటన్నిటిని కూడా ఆక్రమించి సహజంగా పారేటువంటి నీటిని అడ్డుకోవడం, తద్వారా తలెత్తేటువంటి పర్యవసానాల గురించి లేదా సహజత్వాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి లేదా పర్యావరణాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి అంశాల గురించి హైడ్రా ఏర్పడింది. హైడ్రా అనేటువంటి ఆ వ్యవస్థను రాష్ట్రంలో ఎక్కడ ఏ పట్టణాలు కానివ్వండి లేదా ఇతర పర్యావరణానికి హాని కలిగించేటువంటి ఆక్రమణలు ఎక్కడున్నా కానీ వాటన్నిటిని తొలగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభిప్రాయాలు తెలంగాణలో సరిగ్గా ఇదే సమయంలో బుడమేరు కారణంగా ఇవాళ విజయవాడలో లక్షలాది మంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని మనం చూసాం. అందువలన ఈ బుడమేరు అనేటువంటి దాన్ని దశాబ్దాలుగా, ముఖ్యంగా బుడమేరుతో వరదతో వచ్చేటువంటి ప్రాబ్లం గురించి దాదాపు 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాల క్రితమే ఆనాడున్నటువంటి పరిపాలకులు ఆ బుడమేరు వరదను వచ్చి ఆ దిగువ ఏదైతే కొల్లేరు లేక్ మధ్యలో ఉండేటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ముంచివేస్తా ఉంది, రైతాంగాన్ని పెద్దగా నష్టపరుస్తా ఉంది. కనుక ఆ బుడమేరుని డైవర్షన్ ఛానల్ ద్వారా ఆ బుడమేరుకు వచ్చేటువంటి నీటిని కృష్ణా రివర్ కి, అంటే ప్రకాశం బ్యారేజ్ కి ఎగువకు మళ్లిస్తే ఆ ముంపు తగ్గుతుంది అనేటువంటి డిమాండ్ తోటి ఆనాడున్నటువంటి కృష్ణా జిల్లా లేదా వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైతుల కోరిక మేరకు ఆ డైవర్షన్ ఛానల్ ని ఏర్పాటు చేశారు. అందువల్ల ఇప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఆ డైవర్షన్ ఛానల్ ఉన్నప్పటికీ ఆ బుడమేరు ప్రాంతంలో ఆక్రమణలు, జనావాసాలు పెరగడంతో ఇలాంటి ఫ్లాష్ ఫ్లడ్స్, బుడమేరుకి ఎప్పుడు కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. విజయవాడలో వర్షం ఉన్నా లేకపోయినా కానీ ఆకస్మికంగా బుడమేరుకు వరద రావడం అనేటువంటి, ఎందుకంటే ఎగువనున్నటువంటి ప్రాంతాల్లో వర్షాలు పడితే ఆ నీరంతా కూడా విజయవాడ మీద పడతాం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందువల్ల ఒక బుడమేరు లేకపోతే ఒక విజయవాడనే కాదు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రజావేదికని అంటే ఆయన హయాంలో నిర్మించినటువంటి కరకట్ట పక్కనే ప్రజావేదికను నిర్మించినటువంటి ప్రాంతాన్ని దాన్ని కూల్చివేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ నాయకులందరూ కూడా
అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆక్రమణలు కూడా మేము కూల్చివేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఒక విజయవాడ కరకట్ట కృష్ణా గారు రాష్ట్రం మొత్తం కూడా అలాంటి ఆక్రమణలు ఉన్న చోట కూల్చేస్తామని చెప్పారు. కానీ ఎక్కడ అలాంటి కూల్చివేతలు గాని, చివరికి కృష్ణా కరకట్ట ఆ ప్రజావేదిక పక్కనే ఉన్నటువంటి వాళ్ళన్నీ కూడా మనం మునిగిపోవడం చూసాం. ఆ మంత్రం సత్యనారాయణ రాజు ఆశ్రమం కానీ, లేకపోతే ఇంకా అనేకమంది, అవన్నీ ఆక్రమణలే కూల్చిన పాపాను పోలేదు. అందుకని ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా లేదా మరొకరు చెప్పినా గాని ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అలాంటి ఆక్రమణలన్నింటినీ కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఒక్క బుడమేరుకి లేదా కృష్ణా నదికే కాకుండా రాష్ట్రం మొత్తంలో ఈ సహజమైనటువంటి నీటి వనరుల్ని, సహజంగా నీరు పారేందుకు అవసరమైనటువంటి ఆక్రమణలన్నింటినీ కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అలాగే కోటేశ్వరరావు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట్లాడుతూ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ ద క్యూర్ అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. అందరూ కూల్చివేతల గురించి మాట్లాడుతున్నారు, హైడ్రా ప్రస్తావన తీసుకొస్తున్నారు తప్పితే అసలు ఆక్రమణ అనేది జరగకుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాం? అడవులకి ఎక్కడైనా ఏదైనా అయితే భారత ప్రభుత్వం అలాగే పర్యావరణ శాఖ ఇమ్మీడియట్ గా స్పందిస్తుంది. ఒక చెట్టు పడిపోయినా కూడా వెంటనే తెలుసుకునేటటువంటి టెక్నాలజీ ఉంది. అటువంటిది ఈ రకమైనటువంటి ఆక్రమణ జరుగుతుంటే ఒక పంచాయతీయో లేదంటే ఒక కార్పొరేషనో ఎందుకు గుర్తించట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అసలు జరగకుండా చూడడం ముఖ్యం కదా అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. ఎలా తీసుకుందాం ఆ సూచన? అడవుల ఆక్రమణను కూడా అటవీ శాఖ అవన్నీ కూడా సక్రమంగా చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అడవులను కూడా ఆ విధంగా అనేక మంది అడవుల్ని నాశనం చేసి స్మగ్లర్లుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా కలప వ్యాపారులుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అడవుల్ని నాశనం చేస్తూ ఉంటే అటవీ శాఖ గుడ్లప్పగించి చూస్తూ ఉంది. అది అందరికీ తెలిసినటువంటి సత్యం. అడవులు ఎందుకని గతంలో అంటే 75 సంవత్సరాల క్రితం లేదా మనకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ఒక కటాఫ్ గా తీసుకుంటే అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి అడవులు ఎంత తగ్గిపోయినాయి అనేది ప్రభుత్వానికి దగ్గర లెక్కలు ఉన్నాయి. అందుకని ఒక అడవులనే కాదు, మొత్తం చెరువులు, కుంటలు లేదా సరస్సులు ఇటువంటివన్నీ కూడా ఆక్రమణలకు గురవుతా ఉంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా కానీ, ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు సీఎం గా ఉన్నా, ఎవరు మంత్రిగా ఉన్నా కానీ అక్రమార్కులు ఆక్రమిస్తా ఉంటే చూస్తూ కళ్ళప్పగించి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉదాహరణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ప్రాంతంలోనే ఆక్రమణల గురించి చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? 2000 సంవత్సరంలో 2000 ఆగస్టులో వచ్చినటువంటి వరదలు అప్పుడు ఆయనే అధికారంలో ఉన్నారు కదా. మరి ఆ తర్వాత ఆ ఆక్రమణలకి, ఆ వరదలకు ఒక ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? నాలాల మీద అక్రమ కట్టడాలు లేదా ఇవన్నీ ఏర్పడ్డాయి, వాటన్నిటిని తొలగించాలని అప్పుడే అర్థమైపోయింది. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పాలకులు కానీ, ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పాలకులు కానీ ఎవరన్నా ఒక్క నాలానైనా క్లియర్ చేశారా అంటే ఇంతవరకు క్లియర్ చేయలేదు. అందుకనే చేయలేదు కనుకనే అక్రమార్కులు రెచ్చిపోయి మొత్తం ఉన్నటువంటి చెరువులు, కుంటలు అన్నిటినీ కూడా ఆక్రమించుకోవడం అనేటువంటిది జరిగింది. ఇవాళ దాని ఫలితాలని మనం హైదరాబాద్ లో చూస్తున్నాం, ఇప్పుడు విజయవాడలో కూడా చూసాము. అందుకని ఈ గుణపాఠాలు తీసుకొని ఏదో వరద వచ్చింది ఇప్పుడు జనాన్ని సంతృప్తి పరచడానికో లేకపోతే జనం యొక్క ఆగ్రహాన్ని తగ్గించడానికో ఇటువంటి మాటలు చెప్పడం కాదు, చిత్తశుద్ధితోటి పని చేయాలి అనేది నేను మరొకసారి చెప్పవచ్చు. ఓకే. మనతో పాటు జనసేన పార్టీ నుంచి ఈశ్వర్ గారు జాయిన్ అయ్యారు. ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉపాధ్యక్షులు పార్టీకి. నమస్తే ఈశ్వర్ గారు. నమస్తే సార్. ఈశ్వర్ గారు, ఈ రోజు మీ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ మీరు చూసే ఉంటారు. హైడ్రా లాంటి వ్యవస్థ ఉండాలి అంటూనే ఆయన అసలు ఆ వ్యవస్థ అలాంటి వ్యవస్థలు వచ్చి చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి కూడా రాకుండానే జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పారు. ప్రభుత్వంలో మీరు భాగస్వాములు ఏంటి? ఇప్పటిదాకా జరిగిపోయిన నష్టం జరిగిపోయింది, ఇక మీదటైనా సరే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఒక్క విజయవాడ నగరానికనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాకుండా ఉండడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు? అలాగే పవన్ కామెంట్స్ మీద మీ కామెంట్. సార్, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి విషయాలు మీరు ఒకసారి గమనిస్తే నిజంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, అకాల వర్షాల వలన విజయవాడ లాంటి నగరాలు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, చాలా నీటిలో మునిగిన పరిస్థితుల్లో
డెఫినెట్ గా ఈ రోజు ఆయనటువంటి ఉదార భావంతో ఈ రోజు దాదాపు ఇరు రాష్ట్రాలకు కలిపి 6 కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా విరాళం ఇచ్చడం అనేది మేము పార్టీ తరఫున కూడా రాష్ట్ర ప్రజల పక్షాన కూడా మేమంతా హర్షిస్తున్నాం. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట్లాడుతూ హైడ్రా లాంటి వ్యవస్థలు రాష్ట్రంలో కూడా అవసరము. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు అక్కడ హైడ్రా లాంటి వ్యవస్థలు లాంటివి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా గత పాలకులు గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే అక్కడ నాలాలు క్లీన్ చేసినటువంటి బాధ్యత నిధులు ఇవ్వకోకుండా ఎక్కడికక్కడ ఉన్నటువంటి కాలంలో తీసేలాంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు నిజంగా ఇబ్బంది పడిన పరిస్థితుల్లో డెఫినెట్ గా తక్షణ సహాయ కర్తవ్యాలు అనేది అయితే ప్రభుత్వం ఏదైతే ఉందో డెఫినెట్ గా కార్యాచరణ ఏదైతే చేశారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు అక్కడికి వెళ్లి పరిస్థితులకు దగ్గరుండి కూడా దాదాపు 25 కిలోమీటర్ల దాని నీటిలో కూడా వెళ్లి ప్రజల పక్షాన ప్రజలతో పాటు ఉంటూ ఆయనటువంటి చేసిన విధానం కూడా మేము హర్షిస్తున్నాం. ప్రజల పక్షాన ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం వచ్చి ముందు లాంటి విపత్తులు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ప్రజల పక్షాన ఉండాల్సిన బాధ్యతగా ఈ రోజు మేమందరం కూడా ప్రజల పక్షాలతో ఉన్నాం. సహాయక చర్యల్లో కూడా మేమందరం పాలు పంచుకుంటున్నాం. అక్కడికి వెళ్లేసి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి దగ్గరికి వెళ్లేసి వారికి సహాయ ఖర్చుల్లో కూడా ఏదైతే ఇరు పక్షాలు కావచ్చు ప్రభుత్వం అధికారులు కావచ్చు నిమగ్నమై ఉండి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు కూడా ఈ రోజు ఆల్రెడీ కార్యాచరణను కూడా ప్రకటించారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఈ రోజు హైడ్రా లాంటి వ్యవస్థలు ఈ రోజు కూడా వస్తే బాగుంటుంది. దానికి తగ్గట్టుగానే ఎవరైతే నాలాలు ఆక్రమించారో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇరు పక్షాలు ఉన్నటువంటి ఏదో చెరువులు కావచ్చు ఇలాంటివి కావచ్చు నీరు ఈ వ్యవస్థకి ఇబ్బంది కలగకోకుండా ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా ఒక మంచి ఇబ్బంది ప్రజల పక్షాన ఉండే రకంగా కూడా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను సార్. ఓకే కోటేశ్వర గారు, కొల్లేరు సరస్సు ఆక్రమణలకు గురై కుచించుకుపోవడమే ఒక పెద్ద కారణంగా ఈ బుడమేరు నీరంతా కూడా ఎటు వెళ్లే పరిస్థితి లేకపోవడం కారణం కింద కూడా ప్రస్తుతం ఈ ఫ్లడ్ కి చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కొల్లేరు కృషించిపోతుంది అని మనం గత నుంచి ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూనే ఉన్నాయి. మీడియా కథనాలు ఉన్నాయి, ఎన్నో పోరాటాలు ఉన్నాయి. కానీ మొత్తం చేపల చెరువులే అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటికైనా కొల్లేరుని కాపాడుకోగలమా? ప్రభుత్వాలు ముందుకు వస్తాయి? ఎందుకంటే ఆక్రమణలన్నీ కూడా చాలా మంది బడాబాబుల చేతుల్లో కూడా ఉన్నాయనేటటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది? అసలు కాపాడుకోవడం సాధ్యమంటారు? ఇప్పుడు 2001లో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ద్వారా తీసినటువంటి చిత్రాల ప్రకారం 245 చదరపు కిలోమీటర్లలో ఉన్నటువంటి కొల్లేరు లేకులో 42%. ఈశ్వర్ గారు ఒక్క నిమిషం మీరు మ్యూట్ లో పెట్టాలి. ఒకసారి మీ ఆడియో మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. కోటేశ్వర్ గారు ప్లీజ్ కంటిన్యూ. 245 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించున్నటువంటి కొల్లేరు సరస్సులో 42% చేపల చెరువులతో ఆక్రమించారని 2001లోనే శాటిలైట్ పిక్చర్స్ ద్వారా గుర్తించారు. అదేవిధంగా 8.5% అంటే మొత్తం 50% చెరువులు కానివ్వండి లేదా చేపల చెరువులు కానివ్వండి వ్యవసాయం కానీ దాంతో ఆక్రమించారు లేదా సాగు చేసుకుంటున్నారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక సత్యం. అంతేకాదు దాని పరిసరాల్లో ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమల నుంచి వచ్చేటువంటి కాలుష్యాన్ని కూడా అదే లేక్ లోకి వదిలేయడం అనేటువంటిది కళ్ళకు కడుతున్నది. ఇప్పుడు కూడా ఎవరైనా చిత్తశుద్ధితోటి ఉండి చూస్తే ఆ లేక్ కాలుష్యానికి కూడా మన కారణాలన్నీ కూడా స్పష్టంగా తెలుస్తాయి. మరి 2001లో చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారం ఉంది, లేదా అంతకు ముందు ఆక్రమణలు అనేటువంటిది 2001 కాదు, అంతకు ముందే ప్రారంభమయ్యాయి. మరి తెలుగుదేశం అధికారం ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది, లేదా గడిచినటువంటి 5 సంవత్సరాల్లో వైసీపీ అధికారంలో ఉన్నది. మరి బుడమేరు గురించి ఇవాళ ఆందోళన గుండెలు పట్టుకున్నటువంటి వాళ్ళందరూ బుడమేరు నీరు సాఫీగా దానిలోకి వెళ్ళడానికి వీలుగా మరి ఆక్రమణలన్నింటినీ కూడా తొలగించుంటే బుడమేరు అంతగా నీరు డెఫినెట్ గా భారీ వర్షాలు పడినప్పుడు పెద్ద మొత్తంలో నీరు వస్తుంది. కానీ త్వరగా సాఫీగా ఆ లేక్ లోకి వెళ్లిపోయేట్లయితే 1-2 రోజుల్లోనే వరద తీవ్రత తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 3 రోజులు 4 రోజులు నీళ్లు నిలబడటానికి ఒక ప్రధానమైనటువంటి కారణాల్లో నీళ్లు పోనివ్వకుండా చెరువులు అనేటువంటి అడ్డుపాట్లు అనేటువంటి చెప్తున్నారు. అందుకని
పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా 3 పార్టీల యొక్క కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఇప్పుడు ఒక పరీక్షగా ఈ వరదలు వచ్చాయనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నిర్దాక్షిణ్యంగా అది విజయవాడ నుంచే మొదలు పెట్టాలి. మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఏ నదీ తీరాలు గాని, సరస్సులు గాని, పట్టణాలు గాని ఈ అటువంటి ఆక్రమణకు గురి కాకుండా నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలనేది నేను మరోసారి చెప్తాను. ఓకే ఈశ్వర్ గారు నిజంగా హైడ్రా లాంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో తీసుకువస్తే ఎవరిని ఉపేక్షించకుండా ఖచ్చితంగా కూడా కొట్టివేతలు అన్ని జరగాలి అంటే ఆ కరకట్ట మీద ప్రస్తుతం నివాసం ఉంటున్నటువంటి, గతం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి, విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసంతోనే మొదలు పెట్టాల్సినటువంటి స్థితి ఖచ్చితంగా కూడా వస్తుంది కదా. ఏంటి అలాంటి టైమే, అలాంటి సందర్భమే అసలు వస్తుందా? వచ్చే పరిస్థితి ప్రభుత్వంలో ఉంటుందా? ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే జనసేన పార్టీ స్టాండ్ ఏంటి? ఈరోజు అన్నగారు చెప్పినట్లు నిజంగా అక్కడ ఏదైతే పొడమేరు వాగు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే దానికి సంబంధించి నిధి ఇందాక చెప్పాను నేను, నిధులు ప్రొవైడ్ చేయకోకుండా, దానికి సంబంధించి పుడుగు వ్యక్తి కాకోకుండా ఎక్కడికెక్కడ నిరుపయోగం ఉన్న సమయంలో అక్కడ ఎక్కడికెక్కడ దాని మీద కట్టడాలు కావచ్చు వీటన్నిటిని జరిగిన మాట అయితే వాస్తవం. దీని వలన నీరు సాఫీగా వెళ్ళకోకుండా ఎక్కడికైతే విజయవాడ నగరం మొత్తం కూడా నీరు భక్షణం అయింది. నిజంగా ఇది ఈ విజయవాడ విపత్తు అనేది, అకాల వర్షాలకు విపత్తు అనేది ప్రభుత్వం ఛాలెంజింగ్ గా తీసుకుంటుంది. ఇందాకే చెప్పాం, గతం ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సమర్థవంతంగా ఉదు తుఫాన్ వచ్చినప్పుడు దగ్గరగా ఉండి 24 గంటల్లో క్లియర్ చేసే సందర్భాలు చూసాం. అది అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇది పెద్దది కాదని అనుకుంటున్నాం. కానీ అక్కడ నిజంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇలాంటి సమయంలో ఇక్కడ ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడిన తక్షణ కర్తవ్యంగా ఈ రోజు అక్కడ నిజంగా అకాల వర్షాల వలన ఇబ్బంది పడినటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటూ వాటిపైన చేయాల్సినటువంటి చర్యల వీటి మీద ఫోకస్ చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇందాక మీరు చెప్పారు, ఎక్కడైతే కరకట్టను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే నాలాలు కావచ్చు, అక్రమ కట్టడాలు కావచ్చు, డెఫినెట్ గా ప్రభుత్వం అనేది తగున చర్యలు స్పందిస్తుంది. దాని మీద చర్యలు కూడా తీసుకునే సందర్భాలు కూడా డెఫినెట్ గా ఉంటాయి. అది మరీ ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండే రకంగానే ఏ కార్యక్రమమైనా కూడా మాకు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. సేవా కార్యక్రమాలతో పాటు కూడా ప్రజలందరూ కూడా భాగస్వామ్యమైనప్పుడు తక్షణమే అకాల వర్షాల్లో ఉన్నప్పుడు అందరికీ కూడా ఇబ్బంది కలగే వాతావరణం లేకుండా ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత మనం దీని గురించి అయితే డెఫినెట్ గా చర్చ అయితే ఉంటుంది సార్ దాని గురించి. ఓకే రైట్. ఇక మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? రాజశేఖర రెడ్డి గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తెలంగాణలో ఉన్నటువంటి విపత్తు గురించి మనందరికీ తెలిసిందే. ప్రజలు ఏ రకంగా కష్టాలు పడుతున్నారో చూస్తున్నాం. అయితే ఈ రోజు ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత చేసినటువంటి కామెంట్స్ మీకు తెలిసే ఉంటుంది. హైడ్రా లాంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి అంటూనే ఆయన ఇంకొన్ని సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఆయన చేసిన మాటల్ని మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం. హైదరాబాద్ తీసుకొని వస్తే మొట్టమొదటిగా కూల్చాల్సింది ప్రస్తుతం ముఖ్యమంత్రి నివాసం నుంచి మొదలుపెట్టి కరకట్ట మీద లేదంటే అమరావతిలో ఆక్రమించినటువంటి ఇళ్లన్నిటినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూల్చాల్సిన అవసరం మొదటగా ఉంది. సరే, ఈ హైడ్రా ప్రాజెక్టు వీళ్ళు అనవసరంగా ఇప్పుడు తెర మీదకి తీస్తున్నారు. విజయవాడ మునిగిపోవడానికి ప్రధాన కారణము ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యమని ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే దాదాపు ఒక 4-5 రోజుల నుంచి, అంతకు ముందు వారం నుంచి వాతావరణ కేంద్రాలు లేదంటే దేశ విపత్తుల సంస్థ అందరూ ముందస్తుగా హెచ్చరించారు. అత్యంత భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా లేదా తెలంగాణ వ్యాప్తంగా పడతా ఉన్నాయి. మీరు వీటికి స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ముందస్తుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తే కూడా పట్టించుకోకుండా ఆయన పబ్లిసిటీ పిచ్చితో ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కావచ్చు, బాలకృష్ణ గారి 50 ఏళ్ల సినీ జీవితం కోసము హైదరాబాద్ లో ఒక ప్రోగ్రాం పెడితే దానికి పోయిన వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు పబ్లిసిటీ స్టంట్లు కొడతా ఉన్నారు. విజయవాడ మునిగిపోవడానికి ప్రధాన కారణము ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. 22 లక్షలు ఉన్నటువంటి విజయవాడ జనాభాకి 10 రిలీఫ్ క్యాంపులు పెడతారా? 20 లక్షల మంది మునిగిపోతే ఇంతవరకు ఆదుకునే వాళ్ళు లేరని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. రైట్. మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే రమణ గారు జాయిన్ అయ్యారు. నమస్తే రమణ గారు. రమణ గారు నమస్తే. నా ఆడియో ఓకేనా మీకు? రమణ గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయాలి ప్లీజ్.
హలో యా రమణ గారు, వినిపిస్తుంది రమణ గారు. రమణ గారు, ఆల్రెడీ మీ పార్టీ నుంచి ఒక వాయిస్ వినిపించింది. మరోసారి మీ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే దయచేసి విమర్శలు కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సూచనలు ఏ రకంగా చూస్తారు మీరు కానీ మీ పార్టీ కానీ? కాదండి, ఇప్పుడు ఇది శిలాపాపం తలా పిడికెడని సాగుతుందండి. ఒక్క నిమిషం రమణ గారు, దయచేసి మిగిలిన ప్యానలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోవాలి. కొంత డిస్టర్బెన్స్ వస్తుంది డిబేట్ లో. శిలాపాపము తలా పిడికెడని అన్నట్లుగా ఉంది. ఇది 1964లోనే మిత్ర కమిటీ, అదేవిధంగా 2015లో నగర విపత్తుల నిర్వహణ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ఈ విజయవాడ నగరము మొత్తము బుడమేరు గాని, పల్నాడు నుంచి వచ్చేటువంటి కొండవీటి వాగు గాని ఇవన్నీ కూడా ఆక్రమణలు అయిపోయినాయని చెప్పి అవి క్లియర్ చేయకుండా పోతే ఎప్పుడైనా ఈ నగరానికి ముప్పు ఉందని చెప్పి వాళ్ళు 1964లో 2015లో రిపోర్ట్ ఇచ్చినారు. అయినా ఆ రోజు నుంచి ప్రభుత్వాలు మారుతున్నాయి గాని దానిపైన ఎవరు శ్రద్ధ పెట్టలే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డే కారణమని చెప్పడం చాలా అన్యాయం. అది ఎందుకంటే 1989 నుంచి దాదాపు 17 సార్లు ఫ్లడ్స్ వచ్చినాయి విజయవాడకి. మరి 1995లో, 99లో, 2004లో, 2019లో, అదే 2004లో, మళ్ళా 2024 ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. కాబట్టి నిజాలను దాచిపెట్టి ఎవరు దీనికి కారకులో మసిమూసి మారేడుకాయ చేయడం చాలా అన్యాయమైనటువంటి విషయము. అది రాజకీయము తగదు. రెండవది, ఈరోజు విజయవాడలో కేవలం ఒక ప్రాంతం, 3.5 లక్షల ప్రాంతం ఉండేటువంటి ఒక ప్రాంతం మునిగిపోతేనే ఈ ప్రభుత్వము వాళ్ళని కాపాడలేకపోతే, ఇలా ఒకేసారి 4-5 ప్రాంతాలలో ఫ్లడ్ వస్తే ఈ ప్రభుత్వము కాపాడగలుగుతుందా? ఇంత అసమర్థత ఎందుకు కనబరిచినారు? చంద్రబాబు నాయుడు గారేమో రోజు నీళ్ళల్లో దిగడము, చేయడం అన్ని చేస్తా ఉన్నారు. అది కాదు కదా కావాల్సింది. బాధితులు చనిపోతా ఉంటే, అన్నమో రామచంద్ర అని అలమటిస్తా ఉంటే కనీసం నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నేను నడుము దాకా దిగినాను, లేకుండా పోతే నేను 1 కిలోమీటర్ నీళ్ళలో నడిచినాను. ఇది కాదండి ముఖ్యమంత్రి గారు చేయాల్సినటువంటి పని, అది కాదు. రెండవది, డిజాస్టర్ మినిస్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన బర్త్డే సంబరాల్లో ఉన్నాడు తప్ప ఇంతవరకు అక్కడికి వచ్చిన పాపాన పోలా. ఏమంటే నేను వస్తే ఆటంకం కలుగుతుందని చెప్పడం ఎంతవరకు సబబు? అదేవిధంగా సింగ్ ప్రాంతంలో, అంటే 1వ నగరం పరిధిలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సుజనా చౌదరి గారు ఎక్కడున్నారో కనపడడం లేదు. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. నిన్నటి వరకు వాళ్ళు ఎక్కడున్నారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా అక్కడ వెళితే అతనిపైన నిందలు వేసేది. వాళ్ళు వస్తే ఇంకా ఫ్లడ్ ఎక్కువ అవుతుందని, వాళ్ళు కరకట్లు తెంపేస్తారని, జాగ్రత్తగా ఉండమని ఇట్లాంటి ప్రకటనలు చేస్తే ఎవరైనా గవర్నమెంట్ ఏతర శక్తులు ఎవరైనా సహాయం చేయడానికి పోవడానికి ఎవరైనా సహకరిస్తారా? ఎవరైనా ముందుకొస్తారా? చాలా మంది ఇప్పుడు జైభీం పార్టీ జడ శ్రావణ్ గారు అడ్వకేట్, ఆయన కూడా చెప్తున్నాడు, మేమేదో సహాయం చేయడానికి పోతే మమ్మల్ని అడ్డుకుంటున్నారని చెప్తా ఉన్నారు. అంటే ప్రజలు చనిపోవాలనే మీరు? ప్రజలు అన్నమతో ఆకలితో అలమటించాలనా? కాబట్టి ఇంత పెద్ద విపత్తు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా 2 సార్లు ఫ్లడ్స్ వచ్చినాయి. మరి ఎందుకు ఇది జరగలేదు? ఈరోజు మేము ఒకటే అంటున్నాం, బుడమేరు రెగ్యులేటరు వాకిండ్లు అర్ధరాత్రి కాడ ఎవరు ఎత్తినారు? ఎందుకు ఎత్తినారు? ఈరోజు ఈనాడు పత్రిక చూడండి ఒకసారి. ఈనాడు పత్రిక ఏం రాసిందో, శనివారం రోజు నైట్ 12 గంటల కాడ ఆగమేఘాల మీద అనివార్య పరిస్థితుల్లో బుడమేరు వాకిళ్లు పైకి ఎత్తేసినారు. అంటే ఎందుకు ఎత్తినట్లు? చంద్రబాబు నాయుడు కట్టుకున్నటువంటి ఇల్లు మునిగిపోతుందని ఎత్తేసినారు. అంటే ప్రజలు చనిపోయినా పర్వాలేదు కానీ
అక్రమ కట్టడాలు మాత్రం తీయడానికి వీలు లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడును చూసి ఆ పక్కన ఉన్నటువంటి గంగరాజు గోకరాజు యొక్క ఆరోగ్య నిలయము గాని అక్కడ నిర్మించినట్టు దాదాపు 60 నిర్మాణాలు కరకట్ల మీద కడితే బుడమేరు గాని రేపు పల్నాడు నుంచి వచ్చేటువంటి కొండవీటు వాగు గాని ముంచేదా? ప్రజలు నాశనం అయిపోరా? ఈరోజు ఎంత ఆస్తి నష్టము, ఎంత ప్రాణ నష్టము, దానికి ఎవరు బాధ్యులు? ఇది మానవ తప్పిదం కాదా? ఈ ప్రభుత్వం చేతగానితనం కాదా అని చెప్పి. ఓకే రమణ గారు కోటేశ్వర గారు దీని మీద మీరు కొంత వివరణ ఇవ్వాలి. ఎందుకంటే మీరు అక్కడ ఛానల్ వర్క్ చేసినటువంటి జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఏంటి బుడమేరు వాగు లాకులు ఓపెన్ చేయడం వల్ల చంద్రబాబు నివాసానికి ముప్పు తప్పింది అనేది వైసీపీ వాదన. ఈవెన్ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అదే వెర్షన్ వినిపించారు. కావాలనే గేట్లు ఎత్తారు అర్ధరాత్రి చెప్పకుండా, ఎక్కడ చంద్రబాబు ఇల్లు మురిగిపోతుందా అని. లేదు, అసలు చంద్రబాబు ఇంటికి ఆ గేట్లకి అసలు సంబంధమే లేదనేది టీడీపీ వెర్షన్. అసలు ఏది నిజం అంటారు? ఇప్పుడు బుడమేరు వాగు అనేటువంటిది కృష్ణా నదికి ఎడమవైపు ఉంటది. ఆ వెలగలేరు రెగ్యులేటర్ అనేటువంటిది ఎడమవైపు ఉంటది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి రెగ్యులేటర్ ఎక్సెస్ వాటర్ ని కృష్ణా రివర్ లోకి ఎగువన ప్రకాశం బ్యారేజ్ లోకి పంపించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ అది. ఇప్పుడు మొత్తం పైనుంచి కొన్ని లక్షల క్యూసెక్స్ పైనుంచి వస్తే ఆ రెగ్యులేటర్ కెనాల్ కెపాసిటీ ఎంత అంటే 10,000 దాదాపు 11,000 క్యూసెక్స్. అందువల్ల అది అంత మొత్తం వచ్చినప్పుడు ఆ రెగ్యులేటర్ ని ఎత్తేసి దాన్ని దిగువకి పంపించడం మినహా మరొక మార్గం లేదు. అలా అనుకునేట్లయితే ఇప్పుడు మరి పులిచింతల దాన్ని కూడా గేట్లు ఎత్తేశారు, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేశారు, ఎగువన ఉన్నటువంటి ఇంటిమేషన్ లేకుండా అర్ధరాత్రి హడావిడిగా ఎత్తేశారు అనేది కదా ఆరోపణ కోటేశ్వరరావు గారు. ఎందుకు ఇంటిమేట్ చేయలేదు అనుకోవాలి? ఇప్పుడు నేను అనేది ఇంటిమేషన్ చేశారా లేదా అనేటువంటిది దాన్ని ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆకస్మికంగా వచ్చినటువంటి, అందుకనే నేను ఈ 3 రోజుల నుంచి నేను చెప్తున్నది ఏంటంటే ఈ ఫ్లడ్స్ గురించి లేదా ఈ ప్రమాద తీవ్రత గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికార యంత్రాంగం గాని పాలకులు గాని పట్టించుకోలేదు. వచ్చినప్పుడు చూసుకున్నాంలే అనేటువంటి ఒక నిర్లక్ష్యం వహించారు. ఆ నిర్లక్ష్యం కారణంగానే, ఎందుకంటే ముందే ఇటువంటి ఫ్లడ్స్ వస్తాయి, ఇటువంటి భారీ వర్షాలు కురిసినప్పుడు ఇటువంటి ప్రాబ్లం వస్తుంది. అప్పటికే అంటే ఈ వర్షాలు ప్రారంభం కాకముందే పైనుంచి ఫ్లడ్ వస్తుంది కృష్ణా రివర్ కి. అటువంటి వచ్చినప్పుడు ఇంకా భారీ వర్షాలు వస్తే ఆ ఫ్లడ్ ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఏమిటనేటువంటిది ముందస్తు ప్లాన్ ఉండాలి. ఆ ముందస్తు ప్లాన్ ఉంటే ఆ వెలగలేరు రెగ్యులేటర్ కానివ్వండి, లేకపోతే పైన ఉన్నటువంటి పులిచింతలు కానివ్వండి, లేదా కొండవీటి వాగు వైపు నుంచి వచ్చేటువంటి ప్రవాహం కానివ్వండి, వీటన్నిటిని గురించి ఆ ప్రాంతాల వాళ్ళని ముందే హెచ్చరించాలి. అటువంటి హెచ్చరికలు చేశారా అంటే మొత్తం మీద అటువంటి హెచ్చరికలు ఏమి చేయలేదు. అది ఫ్యాక్ట్. అది ఎక్కడా చేయలేదు. మొత్తం ఒక వెలగలేరు ఎత్తేయడం అనేటువంటిది కాదు, ఎత్తేసారు డెఫినెట్ గా, కానీ ఎక్కడ కూడా ముందస్తు హెచ్చరికలు చేయలేదు. దానిలో అది కూడా ఒక భాగం. కానీ దాని వల్లనే మునిగింది. అది ఎందుకు ఎత్తేసారంటే కుడివైపున ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అనేటువంటిది హాస్యాస్పదం. ఎందుకంటే అటువైపు నుంచి ఇప్పుడు కొండవీటి వాగు అనేటువంటిది కుడివైపు నుంచి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఇల్లు ఉన్నటువంటి వైపు నుంచి. మరి అక్కడ కూడా అంతకు ముందు కూడా కొండవీటి వాగు అనేటువంటిది అది ఫిరంగపురం కొండవీడు కొండల నుంచి ప్రారంభమై వస్తుంది. అది దాదాపు 30 కిలోమీటర్లు ఎంత ఉంది. దానికి వచ్చేటువంటిది కూడా ఉండవల్లి, ఎగువ ఉండేటువంటి పెనుమాక, ఆ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి. అది అందరికీ తెలుసు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా కొన్ని చేశారు. కానీ అపరిమితంగా వర్షం వచ్చినప్పుడు డెఫినెట్ గా అక్కడ కూడా ప్రాబ్లం ఉంటది. ఆ వర్షం ఆ నీటితోటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉన్నటువంటి ఇల్లు గాని, లేదా ఇప్పుడు చెప్తున్నటువంటి కట్టడాలన్నీ గాని మునిగిపోతాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? మరి గతంలో కూడా ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకని 5 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఆ ఆక్రమణలు ఎందుకని తొలగించలేదు? ఎవరు అడ్డుపడ్డారు? ఎవరైనా తొలగిస్తా ఉంటే ప్రజావేదికను కూల్చారు. ఆ క్రమంలోనే మిగిలినటువంటి వాటన్నిటిని కూడా తొలగించలేదు. అదేవిధంగా కొండవీటి వాగు ముప్పు అనేటువంటిది ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి, నేను జర్నలిస్ట్ గా రాస్తున్నప్పటి నుంచి అనేక సందర్భాల్లో వార్తలు ఎవరు రాసినా దాన్ని సరిగ్గా పట్టించుకోలేదు.
మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు మరి బుడమేరు విషయం కానివ్వండి, లేకపోతే దీని విషయం కానీ. అందుకని ఇది ఒక ఆ విధమైనటువంటి ఆరోపణలు చేయడం ద్వారా సమస్యని పక్కదారి పట్టించడం ద్వారా ప్రయోజనం లేదు. సమస్య ఉన్నమాట వాస్తవం. ఆ వెలగలేదు రెగ్యులేటర్ అనేటువంటిది దిగువన నీళ్ళని పోనివ్వాలి. పోనప్పుడు ఏం చేస్తారు, ఎగువన అంత ఫ్లడ్ వస్తా ఉంటే ఆ నీటిని మొత్తం కృష్ణా నదిలోకి అది అంత కెపాసిటీ ఉండదు ఆ కాలువకి. అందుకని అనివార్యంగా రెగ్యులేటర్ అని అక్కడ ఉన్నటువంటి లాక్కులను ఎత్తేయడం మినహా మరొక మార్గం లేదు. అందుకని దాన్ని సమస్యగానే చూడాలి తప్ప. ఎత్తేటప్పుడు వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి కదా సార్. ఎత్తేటప్పుడు మునిగిపోతారు, వాళ్ళు చనిపోతారు. ఓకే రమణ గారు, నేను మీకు అవకాశం ఇస్తాను. క్రాస్ టాక్ వద్దు ప్లీజ్. ఇంటిమేషన్ చేయాలి, నేను కాదనట్లేదు. ఇంటిమేషన్ చేయాలి. మొత్తంగానే ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా దాన్ని ఊహించలేదు, పట్టించుకోలేదు. ఊహించకపోవడం అనేది కాదు, పట్టించుకోలేదు. అది ఉన్నది కానీ ఆ కారణంగానే మొత్తం జరిగింది, అది వెలకలేరుతోనే మొత్తం జరిగింది అనేటువంటిది అది వాస్తవం కాదంటున్నా. రైట్ ఓకే. ఈశ్వర్ గారు ఏం చెప్తారు? కృష్ణానదికి ఒక నిమిషం నా ప్రశ్న వినాలి. ఈశ్వర్ గారు, కృష్ణానదికి వరద ఫ్లోట్ ఎత్తుతుందని నెల రోజుల నుంచి, దాదాపుగా ఇంచుమించు నెల రోజులుగా, ఎందుకంటే మనం పైనుంచి మనం చూస్తూనే ఉన్నాం. తుంగభద్ర నది గేట్లు ఎత్తడం కావచ్చు, జూరాల గేట్లు ఎత్తడం కావచ్చు, నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇటు పులిచింతల దాకా నీరు రావడం కావచ్చు, అంతా చూస్తూనే ఉన్నాం. ఫ్లడ్ వాటర్ ఏ రకంగా వస్తుంది అనేది ఎందుకు ప్రభుత్వం ముందుగా తెలుసుకోలేకపోయింది? ఒకవేళ ఫ్లడ్ వస్తే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కింది స్థాయి వాళ్ళని, కింద ఉన్నటువంటి ప్రజలను కాపాడాలనేది. అలాగే వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఎప్పటి నుంచో హెచ్చరిస్తుంది. బుడమేరు వాగు పొంగుతుంది, వర్షాలు పడితే అనేది కూడా గుర్తించలేకపోయిందా మీ ప్రభుత్వం? యాక్చువల్లీ సార్, ఇప్పుడు మీరు ఒకసారి గమనిస్తే అకాల వర్షం వస్తుందని ఒక సమాచారం అయితే అన్ని చోట్ల ఉన్నది. కానీ విజయవాడ చరిత్రలో దాదాపు 94 తర్వాత గానీ ఇలాంటి వర్షం ఎప్పుడు రాలేదని చెప్పేసి స్థానిక ప్రజలు కూడా చెప్పడము, పైన ఎగువ ఉన్నటువంటి అధిక వర్షం పాదంలో పైనుంచి నీళ్లు వాటర్ ఫ్లోయింగ్ కూడా ఎక్కువ అవ్వడము, అక్కడ జరిగిన మాట అయితే అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒకటి, ఈ విషయాలన్నీ మనం గమనిస్తే ఇక్కడ మనము విమర్శించే దానికంటే కూడా సో జరిగినట్టు వాటర్ ఫ్లోయింగ్ కి పుడమేరు ఒక కాలువ ద్వారా అయితే వాటర్ ఫ్లో అవ్వడము, సో పైనుంచి ఎగువ వాటర్ రావడము, ఒక జరిగినటువంటి మానవుల్ని తప్పించేది. ఎందుకంటే అక్కడ లాస్ట్ టైం గతంలో జరిగినటువంటి మరీ విపత్తులు జరగకూడదని ఒక ఉద్దేశంతోనే సో తీసి అందరికీ రక్షించాలనుకుంటారు. కానీ సో అందరికీ ఇబ్బందులు పెట్టాలనే వాటైతే ఎవరికి ఊహించరు. అంటే ఇది మానవ తప్పిదం అనే దానికంటే కూడా, అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే జరిగిందో, సో ప్రకృతి జరిగినటువంటి అకాల వర్షాలు కావచ్చు, వాటి వలన ఇబ్బందులు అయితే వచ్చాయి. కానీ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అయితే కాదు. ఎందుకు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే ఎట్లా అవుతుంది? సో గతంలో మనం అన్నమయ్య డ్యామ్ చూసాం. అన్నమయ్య డ్యామ్ చూసినప్పుడు గేట్లు అక్కడ ఎత్తాల్సిన సమయంలో ఎత్తకోకుండా వైసీపీ హయాంలో జరిగినటువంటి ఇసుక తవ్వకాలు కావచ్చు, వాటిని కప్పిపుచ్చుకోవడానికి గేట్లు కావాలని చెప్పేసి అది ఎత్తకోకుండా సో అక్కడ జరిగినటువంటి విపత్తు మనం చూసాం. కొన్ని వేల మంది నిరాశ్రులైపోయి, పశువులు కావచ్చు, మనుషులు కావచ్చు చనిపోయి, సో డ్యామ్ మొత్తం కూడా కొలాప్స్ అయిన పరిస్థితులను చూసాం. సో అలాంటి తప్పిదాలు మళ్ళీ రాకోకుండా ఇక్కడ జరిగిన మ్యాన్ మేడ్ కాకపోయినా, ఈశ్వర్ గారు, మ్యాన్ మేడ్ కాకపోయినా వైఫల్యం ఉంది, ప్రభుత్వం కొంత గుర్తించడంలో నిర్లక్ష్యం వహించిందని ఒప్పుకుంటారా? మీరు నిర్లక్ష్యాన్ని ఒప్పుకుంటారా? ఎందుకంటే ఆలమట్టి నుంచి మొదలయ్యి పులిచింతల వరకు కూడా వరద కంటిన్యూ అవుతూనే ఉంది. చరిత్రలో దాదాపుగా ఎప్పుడు లేని విధంగా నాగార్జున సాగర్ కు 2 సార్లు గేట్లు మొత్తం ఓపెన్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. వరద అంతా ఈ రకంగా వస్తూ ఉంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అంత వరద వస్తుందని గుర్తించలేకపోయింది ఆ ప్రభుత్వం. డెఫినెట్ గా ఇప్పుడు ప్రభుత్వం గుర్తించింది కాబట్టి నిర్లక్ష్యాన్ని ఒప్పుకోవాలి. సో ఒకటి అక్కడ గుర్తించింది కాబట్టే ఇక్కడ జరిగినటువంటి విపత్తులందరినీ తగ్గించడానికి ఏదైతే చర్యలు చేయాలో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ అక్కడ మీరే చెప్తున్నారు వాటర్ ఫ్లోయింగ్ ఏమంటే గుర్తించింది వాటర్ ఫ్లోయింగ్ కూడా అధికంగా ఉందని అందరికీ తెలుసు. కానీ వాటర్ ఫ్లోయింగ్ దానికి తగు చర్యలు అయితే తీసుకున్నారు. ఇది నిజంగా మనం అనుకుంటాం. ఒక్క నిమిషం రామన్ గారు ఎవరు చేయరు. ప్రజలను ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి ఏ ప్రభుత్వం కూడా అనుకోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునా, దానికోసమే కదా రమణ. ఇప్పుడు దాంట్లో ఇలాంటి చర్యలు ప్రభుత్వం కూడా ఆలోచించేది కూడా ప్రజలను ఇబ్బందులు పెట్టకూడదని ఆలోచిస్తుంది. కానీ ప్రజలు ఇబ్బంది పెట్టాలని ఎవరు ఆలోచించదు. ప్రభుత్వం కూడా అప్రమత్తంగానే ఉంది. అక్కడ జరిగినటువంటి విపత్తులు కూడా ముఖ్యమంత్రితో సహా, అధికారులతో సహా అందరూ అక్కడే ఉన్నారు. సో ఇట్లా ఎక్స్పెక్ట్ చేయాల్సిన దానికంటే కూడా అధికంగా ఉన్నా కూడా
ప్రభుత్వం 24 గంటలు కూడా శ్రమిస్తా ఉంది. అక్కడ దగ్గరికి వెళ్తా ఉన్నారు, ప్రతి ఒక్కరికి చెరుబాటులో ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి గారు అంటే ఏదో వచ్చిన వెంటనే రావడాన్ని హెలికాప్టర్ లో వచ్చేసి పైనుంచి ఏరియాలు సర్వే చేసుకుని వెళ్ళడం కాదు. అక్కడ చిత్తశుద్ధి ఉంది కాబట్టి క్షేత్ర స్థాయిలోకి వెళ్లి నీటిలోకి వెళ్లి ప్రజలతో వెళ్లి అక్కడ ఏదైతే మన ప్రజలు కలుసుకున్న కష్టాలు తెలుసుకోవాలని ఉన్నది కాబట్టి ప్రభుత్వం ప్రజల దగ్గర ఉంది, ప్రజలతో పాటునే వెళ్తా ఉంది. ముఖ్యంగా ఒక విషయం చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రస్తావించారు. నేను అక్కడికి వస్తే నిజంగా ఇబ్బందులు పడతా ఉన్న ఇబ్బందులు పోయి అధిక మొత్తంలో మరి ఇబ్బంది అవుతుంది, మనం ఒక దూరదృష్టితో ఆలోచించి మాత్రమే సార్ దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మిగతా ఉన్న అధికారులను సన్నద్ధం చేస్తూ బాధ్యతల నుంచి కూడా ఆయన తప్పుకోవాలండి. ఏమంటే ఆయన చెప్పేదే నిజమైతే ఆ బాధ్యతల నుంచి అతను తప్పుకోవాలి. నిజంగా బాధ్యతల నుంచి తప్పుకోవాలి అంటే బాధ్యత తీసుకున్నారు కాబట్టి, బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టి, ప్రజల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి అధికారులు సన్నద్ధం చేస్తూ దగ్గరగా ఉన్నటువంటి విషయాలకు 6 కోట్ల రూపాయలు కూడా ప్రజల పక్షత్వం ప్రకటించారు. ఈ రోజు సీఎం గా ఉన్న డిప్యూటీ సీఎం ఒక్క నిమిషం రమణ గారు తర్వాత మీ దగ్గరకు వస్తున్నా. రమణ గారు మీ దగ్గరకు వస్తున్నా, ప్లీజ్ కాన్స్టాప్ వద్దు. రమణ గారు ఒక విషయం ఆలోచించండి, ప్రజలు ఇంతమంది ఇబ్బందులు జరుగుతా ఉంది కదా, డిజాస్టర్ జరిగిందనే విషయం మీకు తెలుసు. మీ ఎక్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విరాళం ప్రకటించారండి ఈ రోజు వరకు కూడా? ప్రజలకు క్షేత్రస్థాయిలో ఎంతమందిని పంపించారండి సహాయ కార్యక్రమాలకి? రైట్ ఈశ్వర్ గారు మన సబ్జెక్ట్ వెయిట్ అవుతున్నాం. రైట్ ఈశ్వర్ గారు. రమణ గారు మీరు ప్రస్తావించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం గురించి మీరు ప్రస్తావించారు. ఒక్క నిమిషం ఈశ్వర్ గారు ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. రమణ గారు, మీరు ఇందాక ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం గురించి ప్రస్తావించారు, మీ పార్టీ అధినేత కూడా ప్రస్తావించారు ఆయన నివాసం గురించి ఇదంతా చేశారు అని చెప్పేసి. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన అక్కడే ఉన్నారు కదా, ఎందుకు మీరు తగిన చర్యలు తీసుకోలేదు? హైడ్రా అంటే తెలంగాణలో హైదరాబాద్ లో ఇప్పుడు వచ్చింది, లేదంటే పవన్ కళ్యాణ్ అక్రమంలో కూల్చివేయాలని ఈ రోజు మాట్లాడారు. కాకపోతే గతంలోనే ఒక కాజ్ మీరు తీసుకున్నారు కదా ప్రజావేదికతోనే, దాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? ఎందుకు ప్రజావేదికతోనే ఫుల్ స్టాప్ పెట్టేశారు? ఆ కరకట్ట మీద ఉన్నటువంటి నిర్మాణాల్లో ఎన్నింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని నోటీసులు ఇచ్చారు, ఎన్నింటిని కూల్చివేసే ప్రయత్నం చేశారు? అవి కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాలను ఆక్రమించిన కట్టడాలు ఎన్నింటికి నోటీసులు ఇచ్చారు, ఎన్నింటిని కూల్చివేశారు మీరు? చూడండి బ్రదర్, నేను అనేది జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చాలా కొద్ది కాలం పనిచేసిన ఒక చీఫ్ మినిస్టర్. ఆయన అద్భుతాలు చేసినాడు. ఆయన సార్ 5 ఏళ్లు పనిచేశారు. ఒక్క నిమిషం ఈశ్వర్ గారు ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు. అతనికి యాక్చువల్ గా పనిచేసింది 3 సంవత్సరాలే. 2 సంవత్సరాలు కరోనాకు పోయింది. 3 సంవత్సరాలలో అద్భుతాలు సృష్టించినాడు అతను, అందులో ఏం అనుమానం లేదు. నేనేమంటే ప్రజావేదిక కూల్చేసానే పెద్ద ప్రాపగండ చేసేసి మొత్తం అంతా ఏదో అయిపోయిందని చెప్పి ఇంత పెద్ద బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తే రెండో దానికి ఎవడన్నా పోతారండి? ధైర్యం చేస్తారా? తర్వాత అక్కడ అమరావతి నిర్మించకూడదని చెప్పి శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ, బోత్సన్ లాంటి మేధావుల కమిటీలు చెప్తే కూడా మేము అక్కడే నిర్మిస్తామని చెప్పేటువంటి వాళ్ళకి దాన్ని భూతద్దంలో చూపించి ప్రజలకంతా నేను ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తాను అట్లాంటి దాన్ని కూల్చేసినాడు, నాశనం చేసినాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక పక్క ప్రచారాలు చేస్తా ఉంటే, ఓ పక్క పోరాటాలు చేస్తా ఉంటే ప్రోపగాండాలకు భయపడ్డామంటే ఎలా రమణ గారు? ప్రోపగాండాలకు భయపడ్డామంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా విషయంలో కూల్చివేతల్లో ప్రజల మద్దతు దొరుకుతుందా లేదా? మీరు గనక అక్రమంగా నిజంగా ఏవైతే అక్రమ నిర్మాణాలు అన్నారో అవన్నీ కూల్చివేసే ప్రయత్నం చేస్తుంటే, నోటీసులు ఇచ్చుంటే ప్రజలు మీ పక్షానే ఉండేవారు కదా, మీతోనే ఉండేవారు కదా. ఒక్క ప్రభుత్వ ధనంతో కట్టిన ప్రజావేదిక మాత్రమే కూల్చేసి మిగిలిన వాటికి మేము భయపడమంటే ఎలా కుదురుతుంది? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు హైడ్రాని మీరు సమర్థిస్తున్నారా? అట్లయితే మన ఉత్తరప్రదేశ్ లో అక్కడ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని మీరు సమర్థిస్తున్నారా? అంటే చట్టం లేదా? అంటే మీ హయాంలో కూడా బుల్డోజర్లు రంగంలోకి దిగాయి, మర్చిపోతున్నారేమో రమణ గారు. మీ హయాంలో కూడా బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. అదే ఏంది చెప్పండి. మీ హయాంలో కూడా కొన్ని బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. చట్టబద్ధంగా చేయాలా అంటున్నాం మేము. చట్టబద్ధంగా చేయకుండా నాకు ఇష్టం ఉందని కూల్చేసి ఇష్టం లేని దాన్ని నిలిపేది కాదండి. హైడ్రాలు లేకపోతే ఉత్తరప్రదేశ్ లో ఉండే మార్కు అది చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధం. అది ఒక ఏదన్నా అక్రమంగా కట్టినారంటే దాన్ని నిరూపణ చేసి కోర్టు ద్వారా మనం చేయాలి అట్లాంటివన్నీ కూడా. నా క్వశ్చన్ క్లియర్ గా ఉంది రమణ గారు. వైజాగ్ లో ఉన్నటువంటి గీతం యూనివర్సిటీ గోడ కూల్చగలిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ నిర్మాణం ఆరోపిస్తున్నటువంటి చంద్రబాబు నివాసాన్ని ఎందుకు కూల్చలేకపోయారు? అది నా ప్రశ్న. అందుకే నేను చెప్తాను, దాన్ని ప్రాపగండా చేశారు అంటున్నా నేను.
ప్రాపగండా చేసి బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ అన్ని. మీరు అమరావతి విషయం మీకు తెలుసు కదా విషయము. అమరావతి విషయంలో మేధావులంతా ఏం చెప్పినారు. ఇప్పుడు మన పెద్దలు కోటేశ్వర గారు మాట చెప్పారు, నేను చెప్పాలి ఒక విషయము. ఇప్పుడు ఉడమేరు రెగ్యులేటర్కిను దీనికి సంబంధం లేదన్న అని అంటున్నారు అతను. మేమేమంటున్నామంటే ఉడమేరు నుంచి పోలవరం కాలువలోకి నీళ్లు తీసుకొచ్చి కృష్ణాలోకి కలుస్తుందండి. కృష్ణానే ఉధృతంగా ప్రవహించేటప్పుడు ఒక చుక్క నీరు ఎక్కువైనా కూడా ముందుకు తోసుకొస్తాయి. మరి అది నిజం కాకుండా పోతే చంద్రబాబు గారి కరకట్ట మీద ఉండేటువంటి ఇంటికి ఇసుక మొత్తం అర్ధరాత్రి కాడ నుంచి ఒక రోజంతా 2 గంటల వరకు వేలాది మంది పోలీసులు పెట్టి ఎందుకు అక్కడ ఇసుక సంచులు పెట్టి కాపాడినట్లు. కాబట్టి నేను అనేది ఈ నీళ్ల ద్వారా కొట్టకపోతుందా ఆ నీళ్ల ద్వారా కొట్టకపోతుంది కాదు. ఆ సమయంలో ఎన్ని నీళ్లు వచ్చినా ఎక్కువే. ఆల్రెడీ కృష్ణా నది ఉధృతము పెరిగింది, 11 లక్షల క్యూసెక్కుల నీళ్లకు చేరుకుంది. అట్లాంటప్పుడు బుడమేరైనా ఇంకొకరైనా ఒక చుక్క డ్రాప్ అయినా కూడా పెరిగిపోతుంది. సో అందుకని మేమేమంటున్నామంటే దానికి దీనికి లింక్ ఉంది. అక్కడ వచ్చేటువంటి నీళ్లు ఇక్కడ కృష్ణా నదికి వచ్చేటువంటి నీళ్లు 2 ఎదురైపోయి ఉప్పొంగి విజయవాడను ముంచేసింది. కాబట్టి ఈ సత్యాలను మనం గ్రహించాలా. రెండోది ఏంటంటే మేమనేది జరిగింది ఓకే, ఇది ప్రకృతి వైపరీత్యమే, విమర్శలకు తావులేదు అని చెప్తా ఉన్నారు. మన మిత్రుడు మాట్లాడుతూనే అన్ని ఆయన విమర్శలు చేస్తున్నాడు. అన్నమయ్య అంటున్నాడు. అన్నమయ్య నిర్మించింది ఎప్పుడు? నిన్న తుంగభద్ర డ్యామ్ కు షట్టర్లు పోతే మీరు ఈశ్వర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, 1 by 1 మాట్లాడదాం. వినండి ఒక్క నిమిషం వినండి సార్ ప్లీజ్. ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ షట్టర్లు పోతే O&M అనేటువంటి పద్దు ఉంది ఒకటి బడ్జెట్ లో, ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ అని. నిన్న మీరు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో O&M పద్దుకి ₹1 కేటాయించినారా? అది మీ ప్రభుత్వం కారణమని మేము చెప్పాలనా? సో ఇది మేమేమంటున్నాం. అందుకే తిలాపాపం తలా పిడికెడని 1964లోనే ఏసీ మిత్ర కమిషన్ ఇచ్చినటువంటి దాన్ని పెడదారి పట్టించినటువంటి ప్రభుత్వాలు కారణాలు. అది చంద్రబాబు ప్రభుత్వమా, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వమా మొత్తం ఆక్రమణకు గురైపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసినటువంటి ఆక్రమణల వల్లనే అయింది అని చెప్పడము తప్పు అని చెప్తాను నేను. కోటేశ్వర గారు ఏమంటారు? తెల్ల ఏరులన్నీ ఆక్రమించేశారు. ఓకే రమణ గారు కోటేశ్వర గారు రమణ గారు చెప్పిన దానికి ఏమంటారు? ముఖ్యంగా బుడమేరు వాగు ముఖ్యమంత్రి నివాసం మీద. బుడమేరు వాగ్ అనేటువంటిది కృష్ణా నదికి ఎడమవైపున ఉంటదండి. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కుడివైపున ఉంటది. మరి ఎందుకని వైసీపీ నాయకులు దానికి లింక్ పెడుతున్నారు? అయితే బుడమేరు వాగు నుంచి కృష్ణా నదికి ఎంత నీరు వెళ్ళినా అంతిమంగా మునిగిపోయేది చంద్రబాబు నివాసమే కదా అంటున్నారు రమణ గారు. అవును, మునిగిపోతాయి. మరి అదే ఇప్పుడు చంద్రబాబు నివాసాన్ని మునగకుండా ఉండటం కోసం వెలకలేరు దగ్గర రెగ్యులేటర్ లాకులు ఎత్తేసారని మళ్ళా ఒకవైపు చెప్తారు. వాళ్ళు చెప్తున్న దానికి ఏమన్నా అసలు అర్థం ఉందా అని. ఇప్పుడు లాకులు ఎత్తేయకపోతే ఆ నీరంతా ఇటు వస్తుంది. ఇటు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇంకా తొందరగా మునిగిపోతుంది. ఒకవైపు ఏమో మునగకుండా చూడటం కోసం అక్కడ లాకులు ఎత్తేసారనేమో అక్కడ చెప్తారు. అవును, ఏం కనీసం నేను అనేది ఒక లాజికల్ ఒక వాదన చేసేటప్పుడు లేదా ఒక ఆరోపణ చేసేటప్పుడు లాజికల్ ఉండాలి. ఇప్పుడు బుడమేరు నుంచి నీరు కృష్ణానదిలోకి రావడానికి డైవర్షన్ ఛానల్ తప్ప కృష్ణానదిలో నీరు బుడమేరులోకి వెళ్లి ఆ దిగువ ప్రాంతాలకు ముంచడానికి కాదు. అది కూడా తెలియకుండా ఆరోపణలు సార్. మీరు దాంట్లో మీరు నిష్ణాతులు. ఒక డౌట్ సార్, ఇప్పుడు ఆ షట్టర్లు పైకి ఎత్తకుండా పోయి ఉంటే ఆ నీళ్లు ఎక్కడ వస్తాయి సార్? ఎక్కడికి వస్తాయి? కృష్ణా రివర్ లోకి వస్తాయి. షట్టర్లన్నీ బద్దలైపోతాయి. నీళ్లు ఎక్కువ వస్తే షట్టర్లన్నీ బద్దలైపోతాయి. లేకపోతే కృష్ణా నదిలోకే వస్తాయి కదా. తుంగభద్రకి గేట్లు బద్దలైపోయినట్టుగానే ఆ షట్టర్లు కూడా బద్దలైపోతాయి సార్. కృష్ణా నదికే వస్తాయి కదా. వచ్చినప్పుడు కృష్ణా నది రావడానికి మొత్తం పైనుంచి బ్లడ్ వస్తుందండి. పైనుంచి బ్లడ్ వస్తే దాని కెపాసిటీ ఎంత? 10,000 క్యూసెక్లు. ఆ 10,000 క్యూసెక్లు ఎక్కడ? లక్షల క్యూసెక్లు పైనుంచి వస్తా ఉంటే ఆ 10,000 క్యూసెక్లు వస్తే దాంతో పరిష్కారం కాదు కదా. ఇనికి దుబ్బుతాయి కదా సార్ వాటరు. 11 లక్షల క్యూసెక్ల వాటర్ కృష్ణా నది ఈ నీటిని కలిసేటప్పుడు ఇనికి దుబ్బుతాయి కదా. అదే చెప్తాను. వెనక్కి దొబ్బుతాయని చెప్తూనే మీరు దానికోసం మరి నీళ్లు చంద్రబాబు నాయుడు నివాసం కోసం అని చెప్తారేంటి? మరి మీరు చంద్రబాబు నాయుడు ఇల్లు అప్పుడు మునిగిపోదా సార్? అది అట్లా వెనక్కి నీళ్లు వస్తే
ఎనికి ఇప్పుడు నీళ్ళు వస్తే ఏంటండి బాబు? చూసేటప్పుడు రమణ గారు కోటేశ్వరరావు గారు ఏం చెప్తున్నారంటే గేట్లు తీస్తే చంద్రబాబు నివాసం మునిగిపోతుంది కదా, మరి మునిగిపోతున్నప్పుడు గేట్లు తీసిందే మునగకుండా ఉండడానికని ఏ రకంగా మీరు ఆరోపణ చేస్తున్నారని అడుగుతున్నారు. మరి నీళ్ళన్నీ అక్కడ వెళ్ళిపోయినాయి కాబట్టి తగ్గిపోయి నీళ్ళు ఇల్లు మునగలేదు అని మేము అంటున్నాం. ఆ విధమైనటువంటి వాదనలు చేస్తే మిమ్మల్ని మీ మాజీ ముఖ్యమంత్రిని ఎవరు రక్షించలేరు. మీరు ఆ విధంగా రైట్. ఓకే రమణ గారు కోటేశ్వర్ గారు, కమ్ టు అవర్ సబ్జెక్ట్. చంద్రబాబు నివాసం లేదంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు చేసినటువంటి ఆక్రమణ మీద కామెంట్స్ మనం చూస్తే నిజంగా ఒకవేళ ఆ రకమైనటువంటి వ్యవస్థ తీసుకొస్తే చంద్రబాబు నివాసం మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచే మొదలు పెట్టాలి నైతికంగా అనేటటువంటి విమర్శలో, విజ్ఞాపనలో, సూచనలో ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కదా, ఆ రకమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంటుందనుకోవాలి. డెఫినెట్ గానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలిసి గాని తెలియక గాని లేకపోతే హైడ్రా చూసి ఉత్సాహపడి గాని ఆ విధమైనటువంటి కామెంట్ చేశారు. ఆ కామెంట్ చేసినప్పుడు నేను అందుకే అన్నాను, ఆ కామెంట్ చేయడం పవన్ కళ్యాణ్ గారు చేస్తూ మంచిదే, దానికి చిత్తశుద్ధితోటి కట్టుబడి ఉండాలి. కృష్ణా నది కరకట్ల వైపు ఉన్నటువంటి ఆక్రమణలు గాని, లేకపోయేట్లయితే కొండవీటి వాగు ఆక్రమణలు గాని, బుడమేరు వైపు ఉన్నటువంటి ఆక్రమణలు గాని, అవి రెండు డిఫరెంట్, రెండు వైపులా ఉంటాయి. అవి వాటన్నిటినీ క్లియర్ చేసేటువంటి దమ్ము, ధైర్యం, సత్తా ఈ ప్రభుత్వానికి ఉన్నదా అనేది నా ప్రశ్న. ఎందుకంటే వీళ్ళ హయాంలో అవన్నీ కూడా ఆక్రమణలు అవుతా ఉంటే గుట్లప్పటి నుంచి చూశారు, అందరికీ తెలుసు. బుడమేరు వంతెన లేదా విజయవాడ పక్కనే ఉన్నటువంటి బుడమేరు వంతెన, దానికి వచ్చేటువంటి ఫ్లడ్స్ గురించి, అజిత్ సింగ్ నగర్ ఆ ప్రాంతంలో మునిగిపోవడం గురించి అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఎవ్వరూ చర్యలు తీసుకోలేదు, చంద్రబాబు నాయుడు గారితో సహా. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, ఎవరున్నా కానీ ఎవరు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు హైడ్రా గురించి ప్రస్తావించారు కనుక అటువంటి చిత్తశుద్ధి, అటువంటి ఆక్రమణల్ని ఎత్తివేసేటువంటి ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అనేటువంటి ప్రశ్న. అలాగే కోటేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ రోజు ఆయన కొన్ని అంశాలు కూడా లేవనెత్తారు. గతంలో భూదాన్ గురించి కూడా ఆయన లేవనెత్తారు. భూములు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కొంతమంది ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వారితో ప్రభుత్వం చర్చలు జరపాలి, వారు స్వచ్ఛందంగా ఇచ్చేలా ఉండాలి. అలాగే ఎవరైతే పేదలు కొంతమంది ఆక్రమణ చేసుకోవడమో లేకపోతే పొరపాటున అక్కడ స్థలాలు కొన్నారో అటువంటి వ్యక్తులకు వేరే చోట ఏదైనా కాంపన్సేషన్ ఇవ్వడమో, ఇంకొక ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా చూపించడమో కూడా బాగుంటుందంటూ కూడా ఆయన ప్రస్తావించారు. దీని మీద ఏమంటారు? ఇప్పుడు హైడ్రా గురించి గత వారం రోజులుగా వివిధ సందర్భాల్లో చర్చల్లో నేను చెప్తున్నది అదే. హైడ్రా అంటే ఆక్రమణలు చేసినటువంటి వాళ్ళల్లో ధనికులు ఉన్నారు, కార్పొరేట్లు ఉన్నాయి, లేదా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు, చిన్న వాళ్ళు కూడా ఉన్నారు. హైడ్రా గాని లేదా విజయవాడ గాని ఎక్కడైనా గాని అటువంటి వాళ్ళని గుర్తించి, అంటే వ్యాపార ప్రయోజనాల కోసం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి కొన్నటువంటి వాళ్ళని పైసా కూడా ఇవ్వాల్సినటువంటి పని లేదు. పేదలుగా ఉండి నివాసాలు వేసుకున్నటువంటి వాళ్ళని సామాజిక న్యాయం దృష్టితోటి చూసి వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలాలను చూపించి డెఫినెట్ గా వాళ్ళందరికీ ప్రత్యామ్నాయాన్ని చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఆ విధమైనటువంటి ప్రణాళికతోటి ఎక్కడెక్కడ ఏ ఆక్రమణలు ఉన్నాయి, ఎవడు బడాబాబు, ఎవడు వాణిజ్య ప్రయోజనాల కోసం ఆక్రమణలకు పాల్పడ్డాడు, ఎవడు గూడు కోసం, నివాసం కోసం ఉండటానికి. ఎందుకంటే విజయవాడ అనేటువంటిది వివిధ ప్రాంతాల నుంచి, అటు తెలంగాణ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, అదేవిధంగా దక్షిణాంధ్ర నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళతో కూడుకున్నదే విజయవాడ. విజయవాడ స్థానికంగా ఉన్నటువంటి జనం కంటే వలస వచ్చినటువంటి వాళ్ళతో పెరిగినటువంటి విజయవాడది. అక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితి. అందుకని పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళ పట్ల డెఫినెట్ గా ఆ విధమైనటువంటి తీసుకోవాలి. ఇప్పుడు మన వైసీపీ మిత్రుడు బుల్డోజర్, ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ ను, ఇక్కడ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి బుల్డోజర్ ని రెండింటిని పోల్చారు. మరి ఆయనకి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియదు. ఇక్కడ ఆక్రమణలుగా గుర్తించి తేల్చినటువంటి వాటినే కోర్టు కూడా మీరు చట్ట ప్రకారం చర్య తీసుకోమని చెప్పింది. కానీ ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి బుల్డోజర్ వేరు, అది వేరు. అది అడ్డగోలుగా చేసినటువంటి చట్టబద్ధంగా చేయమని చెప్తున్నా సార్, నేను వ్యతిరేకించడంలా.
చట్టబద్ధంగా చేయాలా? దాన్ని దాని పేరు తీసుకొచ్చారు మీద కదా, ఉత్తరప్రదేశ్ తీసుకొచ్చారు కదా. హైదరాబాద్ ఉత్తరప్రదేశ్ బుల్డోజింగ్ కి సంబంధం లేదండి. ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ వేరు, అది రాజకీయ బుల్డోజింగ్. అది ఒకటే సార్, యాక్షన్ ఒకటే గానీ మీరు అన్నట్లు ఇక్కడ చట్టబద్ధంగా చేసిండొచ్చు, అక్కడ చట్టానికి వ్యతిరేకంగా చేసిండొచ్చు. మరి అదే కదా, మేము ఏమంటున్నామంటే చట్టబద్ధంగా చేసిన దాన్ని మీరు కూడా రెండింటిని ఈక్వల్ చేశారు. అది నేను అంటుంది. ఈక్వల్ చేయడంలే అట్లాంటివి చర్యల వల్ల మంచి కూడా చనిపోతుంది అంటున్నా నేను. కొంచెం జాగ్రత్తగా చేయాలి. మంచి అన్ని చెడిపోతుంది. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మీద విమర్శలు వచ్చాయి, అందుకని వెనక్కి దగ్గర అంటున్నారు మీరు. అది సాకు తప్ప మరొకటి కాదు. అది సాకు, డెఫినెట్ గా సాకే. విమర్శలు వచ్చినాయని ఏం తగ్గారు? మూడు రాజధానులు రద్దు అంటే ఎన్ని విమర్శలు వచ్చాయి? ప్రజా జీవితంలో మూడు రాజధానులు అంటే ఉండండి, మూడు రాజధానులు అంటే ఎన్ని విమర్శలు వచ్చాయి? తగ్గాడే జగన్మోహన్ రెడ్డి గారు అన్నా? ఒక అంగుళం కూడా తగ్గలేదు కదా విమర్శలకి. ప్రజా జీవితంలో ఓకే రమణ గారు ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు. ఈశ్వర్ గారు కంక్లూడ్ చేయాలి. చెప్పినటువంటిది మిగతా వాటన్నింటినీ కూల్చేస్తే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, అందుకని వెనక్కి దగ్గరన్నారు. మరి మూడు రాజధానుల విషయంలో తగ్గలేదు కదా, ఎందుకని? మూడు రాజధానులు అవసరమన్నారు కదా. మూడు రాజధానులు రైట్ రమణ గారు వస్తాం మీ దగ్గరికి. ఈశ్వర్ గారు కంక్లూడ్ చేయాలి ప్లీజ్. వస్తున్నా రమణ గారు, నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. సార్, ఇలాంటి విపత్తులు అనేటివి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ ఇది డెఫినెట్ గా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని చెప్పడానికి మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజల పక్షాన్ని ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది, ఇలాంటి విపత్తులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఇలాంటి వాటి మీద ప్రజల పక్షాన ప్రజలకు ఏదైతే నిత్యావసర అవసరం కానీ లేదా దీనికి సంబంధించి తగు చర్యలు నెక్స్ట్ ఏం తీసుకోవాలన్నది కూడా ప్రభుత్వం కూడా కార్యాచరణ కూడా తీసుకుంటుంది. అందుకు నిదర్శనమే పవన్ కళ్యాణ్ గారు ఇందాక ఈ రోజు మాట్లాడినటువంటి హైడ్రార్ లాంటి వ్యవస్థలు డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అవసరం అదే మాట. అలాంటి చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి ఏదైతే ఒక మాట అన్నారో డెఫినెట్ గా వైసీపీ నాయకులకు తెలియకపోవచ్చు చిత్తశుద్ధి అంటే ఏంటి, ప్రజల పక్షాన సేవాభావం అంటే ఏంటి, ప్రజల పక్షాన్ని నిలబడడం అంటే ఏంటి అనే విషయం ఈ ప్రభుత్వం కూడా రాబో రోజుల్లో కంపల్సరీగా చూపిస్తుంది. ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం ఉంటుంది అనేది మాట అయితే డెఫినెట్ గా మేము జనసేన పక్షాన ప్రజల పక్షాన ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన డెఫినెట్ గా ప్రజల పక్షాన్ని నిలబడుతుందని అయితే తెలియజేస్తాను. ఓకే రమణ గారు కంక్లూడ్ చేయాలి. నేను ఒక మాట చెప్తున్నా సార్. ఇప్పుడు సరే అవన్నీ పక్కన పెడితే ఒక 3.5 లక్షల జనాభా కలిగినటువంటి ఒక ప్రాంతంలో విపత్తు వస్తే మొత్తము ప్రభుత్వ యంత్రాంగం అంతా కదిలి ఉండింటే 32 ప్రాణాలు పోయేటివి కాదు. అలర్ట్ గా లేరు. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పడానికి ఇంతకంటే ఏ ఉదాహరణ కావాలా? రెండవది 12 గంటలు 2 రోజులైనా కూడా ఇప్పటికి కూడా చాలా మందికి నీళ్లు అందలే, తినడానికి ఆహారం అందడం లేదు. మరి ఒక ప్రాంతం, ఒక లిమిటెడ్ ప్రాంతంలో జరిగితేనే ప్రభుత్వము చేయలేకుండా పోతే ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వం పైన విశ్వాసం ఏ విధంగా వస్తుంది? ఒకే టైంలో 4-5 ప్రాంతాల్లో ఇట్లాంటి జరిగితే ఈ ప్రభుత్వం ఆదుకుంటుందా? ఈ ప్రభుత్వము దాన్ని కాపాడగలుగుతుందా? ఈ ప్రభుత్వానికి ప్రజల యొక్క మాన ప్రాణాల కంటే వాళ్ళ యొక్క రాజకీయాలే ముఖ్యం తప్ప, రాజకీయం చేసుకుంటూ ఆడ కూడా గత ప్రభుత్వాలు విమర్శలు చేసుకుంటూ గత ముఖ్యమంత్రులను తిట్టుకుంటూ పోయే తప్ప వచ్చినటువంటి ఉపద్రవం నుంచి ప్రజలను ఏ విధంగా బయటకి నెట్టాలి, బయట పడేయాలనేటువంటి చిత్తశుద్ధి అక్కడ కనపడదు. అందుకే నేను రాజకీయం చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈశ్వర్ గారు ప్లీజ్ కంక్లూడ్ టైం మధ్యలో వద్దు. కోటేశ్వర్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఈశ్వర్ గారు ప్లీజ్ ఇది కరెక్ట్ కాదు. ఈశ్వర్ గారు రమణ గారు ఓకే. కోటేశ్వర్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఉంటుంది. ఈశ్వర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. సమయం లేదు, మిగిలిన వాళ్ళ టైం మనం కిల్ చేయకూడదు. ప్లీజ్ ఈశ్వర్ గారు ఈశ్వర్ గారు మనం ఎదుటి వాళ్ళ టైం కిల్ చేయొద్దు, టైం లేదు. కోటేశ్వర్ గారు ప్లీజ్ కంక్లూడ్. రమణ గారు ఒక్క నిమిషం ప్లీజ్. కోటేశ్వర్ గారు ప్లీజ్ కంటిన్యూ. వాళ్ళకి సాయం అందలేదు అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే అంగీకరించారు. అందువల్ల రమణ గారు చెప్పినా లేకపోతే ఇంకొకటి చెప్పినా దాన్ని తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఆ లోపాలను గుర్తించి ఇప్పటికైనా ఇంకా సాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మళ్ళా తుఫాన్ వస్తుందని చెప్తున్నారు, మళ్ళా ముంపు అనేటువంటిది మళ్ళా ఉంటుంది కనుక ఇప్పటికైనా లోపాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలి.
రెండోది ఈ విపత్తుని జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వాలనేటువంటిది మేము చివరిగా చెప్పదలుచుకున్నాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు. అందరికీ ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే